విజయమ్మ ఇంట్లో చంటి, సింధూర వాళ్ళిద్దరూ కూడా మహారాజు మహారాణిలా వాళ్ళైతే అక్కడ బ్రతుకుతూ ఉంటారు. ఇక సింధూరాని కొందరు పెద్దలు పెట్టించి తననైతే మహాలక్ష్మిలా విజయమ్మ అయితే రెడీ చేయిస్తుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సింధూర అందాన్ని చూసి మైమర్చిపోతూ ఉంటాడు. ఇక సింధూర కట్టుబొట్టు తన ఒంటికి ఉన్న నగలు చూసి చంటి అయితే షాక్ అయ్యి సింధూర వైపు చూస్తూ ఉండిపోతాడు. అలా సింధూరాని అలా చూసి చంటి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలా సింధూర చంటి వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్పగా రెడీ అయ్యి అక్కడ ఉంటారు. ఇంతలో అక్కడికి చంచలమ్మ కారులో వస్తుంది. ఇక చంచలమ్మ రావడం చూసి అక్కడ ఉన్న అలివేలు అయితే పైనున్న వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటుంది. అమ్మ చంచలమ్మ గారు మన ఇంటికి వచ్చారమ్మా అని చెప్పి అలివేలు పిలుస్తుంది. దాంతో ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంటి అయితే కిందకి వెళ్తాడు. ఇక సింధూర వెంటనే ఆ మాట వినగానే ఏంటి అత్తమ్మ వచ్చిందా అంటూ విజయమ్మను తప్పించుకొని పరిగెత్తుకుంటూ విజయమ్మను గుద్దుకొని అక్కడి నుండి అయితే కిందకు వెళ్తుంది. అది చూసి విజయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది వాళ్ళ అత్తమ్మ వచ్చిందని చెప్పి అసలైన అత్తని నేను ఇక్కడ ఉండగా నన్ను తోసుకొని వెళ్తుందా అని చెప్పి విజయమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ కారు దిగ్గగానే అక్కడ ఉన్న చంటిని చూసి ఏంటి చంటి బాగున్నావా, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో చంటి అయితే మేము బాగానే ఉన్నాం అమ్మగారు, కానీ మీరు రావటంతోనే మేము ఏదో అయిపోతున్నాం. అందుకే మీరు రాకుండా ఉంటే మేము బాగానే ఉంటాం. మీ కంటి దృష్టి మా మీద పడకూడదు అమ్మగారు. అందుకే మీరు ఇక్కడికి రాకుండా ఉండవలసింది. మీరు వచ్చాక ఏ అల్లకొల్లోలం జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి భయం వేస్తుంది. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అమ్మగారు అని చెప్పి చంటి చంచలమ్మ ముఖం మీదే అనేస్తాడు. అది వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సింధూర అయితే వాళ్ళ అత్తమ్మ కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక చంటి ఆ మాట అనేసరికి చంచలమ్మ అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే అత్తమ్మని చూడడానికి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.